ఏ ఆడదానికైనా బిడ్డ పుడితే అది తీపి గుర్తుగా భావిస్తుంది. కాని నా జీవితంలో మాత్రం అదొక శాపంలా మారింది. నీ వల్ల నా జీవితాన్ని, నాకు జన్మనిచ్చిన నా తండ్రిని పోగొట్టుకున్నాను. నా కూతురికి నీ మొహం చూపించడం ఇష్టం లేకే నీ ఫోటోని దాచిపెట్టాను. శిరీష్ అవసరమైతే కోర్టుకెళ్లైనా సాధిస్తానని సవాల్ చేసి మరీ వెళ్ళింది. మున్ని నన్నొక్కదాన్నే అమ్మా అని పిలవాలి, అంతేకాని ఆ బజార్ది భార్గవిని కాదు. తననే తల్లిగా భావిస్తున్న మున్ని మీద ఎక్కడ ప్రేమ తగ్గిపోతుందోనని తన కన్న బిడ్డని కూడా త్యాగం చేసిన భార్గవి బజార్దా? కన్న కూతుని పసిగద్దిగా వదిలేసి రంగుల ప్రపంచంలో కులకడానికి వెళ్ళినా నువ్వు బజార్ దానివి. కోర్టులో మనం గెలుస్తామంటావా మమ్మీ? గెలిచి తీరుతాం. కనీసం భర్తగా న్యాయం చేయలేకపోయినా ఈ అవినాష్ తన కూతురునైనా తనకి అప్పగించమని అడగడానికి వెళ్లిన శిరీషని అవమానించి పంపించాడు. వ్యాపార రీత్యా భారతదేశంలోనే తన సేవలందించాలన్న ఆదర్శ భావాలు గల అవినాష్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ శిరీష వ్యాపారాలన్నీ వదిలిపెట్టి తనతో పాటుగా అమెరికాకు వచ్చేయవలసిందిగా ఎన్నో సందర్భాల్లో బలవంతం చేసింది. అయినా ఎంతో ఓర్పుతో సహనంతో భార్యకు నచ్చచెప్పి మాతృదేశానికే సేవలందించడానికి అంకితమయ్యారు శ్రీ అవినాష్. కానీ ముందు నుంచి విలాసాలకు బానిసైన శిరీష గారు అవినాష్ మాటలను లెక్క చేయకుండా అతన్ని మానసికంగా వేధించింది. చివరికి కన్నబిడ్డను కూడా లెక్క చేయకుండా ముక్కుపచ్చలారని పసికందును తండ్రి వద్దే వదిలేసి తన ఆనందానికి అడ్డు రాకూడదని అమెరికా వెళ్లిపోయింది యువరానా. డిఫెన్స్ లాయర్ గారు బహుశా తెలుగు సీరియల్స్ కి కథలు రాస్తుంటారనుకుంటా యువరానా. అందుకే అనుకుంటాను చక్కటి కట్టుకథ అల్లి అమాయకురాలైన శిరీష మీద ఇంత పెద్ద అభాండం వేశారు. నో యువరానర్, సినిమాలైనా సీరియల్లైనా మనిషి జీవితాల్లో జరిగే వాస్తవాల నుండే కథలుగా మారతాయి. ఇప్పుడు నేను చెప్పిన శిరీష గారి విషయం కూడా వాస్తవమే కాని కథ కాదు యువరానర్. మానసికంగా ఎంతో ఆవేదనకు గురైన అవినాష్ నోటు నుండే వాస్తవం ఏమిటో మీరే వినండి యువరానర్. చెప్పండి అవినాష్ గారు, జరిగిందేమిటో మీరే చెప్పండి. శిరీష్ అంటే నాకు చాలా ఇష్టం. మేమిద్దరం ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నాం. కానీ మా ఆనందం ఎంతో కాలం నిలబడలేదు. పెళ్ళైన నాటి నుంచి విదేశాలకు వెళ్ళిపోదాం అంటూ ఒకటే గోల. నేనెంత నచ్చ చెప్దామని చూసినా నా మాట పెడచెవిని పెట్టి నన్నెన్నో విధాలుగా బలవంత పెట్టింది. చివరికి మా దాంపత్యానికి గుర్తుగా పుట్టిన బిడ్డని కన్న కూతురన్న దయాదాక్షిణ్యాలు కూడా లేకుండా ఆయా కప్పచెప్పి క్లబ్లకు షికార్లకు తిరిగేది. ఇదేమిటని ప్రశ్నించిన నన్ను ఒక పూచుకు పుల్లగా తీసి పడేసేది యువరానర్. ఒకరోజు టూర్ నుంచి నేను ఇంటికొచ్చేసరికి పసిబిడ్డకి జ్వరంతో ఒళ్ళు కాలిపోతూ ఉంటే కనీసం తల్లిగా డాక్టర్ దగ్గరకు కూడా తీసుకుని పోకుండా ఆయా దగ్గర వదిలేసి నైట్ క్లబ్బుల చుట్టూ తిరగడానికి వెళ్ళింది యువరానర్. ఈ విషయాన్ని నేను ఆ రోజు నిలదీశానని నన్ను ఆ పసికందును కాదనుకుని విదేశాలలో ఉన్న తన తల్లి దగ్గరకు వెళ్ళిపోయింది. అలాంటిది ఇన్నేళ్ల తర్వాత ఈరోజు మున్ని కోసం తిరిగొచ్చిందంటే ఇది ప్రేమ కాదు యువరానర్. ఖచ్చితంగా దీని వెనక ఏదో కుట్ర ఉండే ఉంటుంది. నో, నాకు నా మున్ని కావాలి. నేను నా మున్ని లేనిదే బతకలేను. ఇందులో ఎలాంటి కుట్ర లేదు. పేగు తెంచుకొని పుట్టిన బిడ్డ కోసం ఏ కన్న తల్లి కుట్ర చేయదు యువరానర్. దయచేసి నా ఆవేదన అర్థం చేసుకొని నా బిడ్డ నాకు ఇప్పించండి యువరానర్. ప్లీజ్ యువరానర్, నా బిడ్డ నాకు ఇప్పించండి. ఎస్ యువర్ ఆనర్, ఎస్. శిరీష గారు చెప్పింది 100కి 100 పాళ్ళు నిజం.
ఏ కన్న తల్లి తన కన్నబిడ్డ మీద కుట్ర చెయ్యదు. అలాంటి కుట్రలు చేయగలిగిన వారు కేవలం భార్గవి లాంటి వాళ్ళు మాత్రమే. పెళ్లి చేసుకుని ఆస్తి తన భర్త పేరు మీద లేదని, అంతా బావగారి పెత్తనమే అని గమనించిన భార్గవి భర్తని వదిలించుకుని ఆస్తిపరుడు అమాయకుడైన అవినాష్పై వలపన్నింది యువర్ ఆనర్. ఆస్తిపరుడు అమాయకుడైన అవినాష్పై వలపన్నింది యువర్ ఆనర్. భార్య ఎలాగూ వదిలేసింది. అవినాష్ తనకున్న జబ్బుతో ఎక్కువ రోజులు బతకడు. మున్నీని ఆకట్టుకుంటే మున్నీని ప్రాణంగా ప్రేమించే అవినాష్ ఆస్తంతా తన పేరిట రాస్తాడని పన్నాగం పన్ని మున్నీకి దగ్గరై అవినాష్ను వలలో వేసుకుంది. అంత అబద్ధం. మీరు చెప్తున్నదంత అబద్ధం. ఆర్డర్ ఆర్డర్. చూడమ్మా, నువ్వేదైనా చెప్పదలుచుకుంటే బోన్లోకి వచ్చి చెప్పు. చెప్పమ్మా, నువ్వేం చెప్పదలుచుకున్నావో ఇప్పుడు చెప్పమ్మా. తెగిన గాలిపటం లాంటి నా జీవితంలో ఆశా కిరణంగా నాకు ఆశ్రయం ఇచ్చి సమాజంలో ఒక గౌరవాన్ని కల్పించారు అవినాష్ గారు. ఊహ తెలిసినప్పటి నుంచే తల్లెవరూ తెలియక ప్రేమించిన భార్యని దూరం చేసుకొని బాధ్యతల వలయంలో సతమతమవుతున్న తండ్రి ప్రేమకు దూరమై ప్రేమ కోసమే తల్లడిల్లుతున్న మున్నికి నేను తల్లిదండ్రుల ప్రేమను పంచాను. కపట వెరుగని ఆ చిన్నారి మనసు నాలో తనకి కావాల్సిన ప్రేమను పొంది నాకు దగ్గరైంది. అందరూ ఉండి అనాథగా మారిన నేను ఆ చిన్నారి ప్రేమకు కరిగిపోయాను. అంతే తప్ప ఇందులో ఎటువంటి కపటమూ లేదు. నాకు అవినాష్ గారికి మధ్య ఉన్న సంబంధం ఒక భగవంతుడికి భక్తురాలికి ఉన్న అనుబంధమే తప్ప ఇక ఎటువంటి బంధమూ కాదు. మున్ని నా ప్రాణం. మున్ని కోసం నా కన్నబిడ్డని త్యాగం చేశాను. మున్ని లేనిదే నేను బతకలేను. నేను బతకలేను యువర్ ఆనర్. బతకలేను. చూడండి భార్గవి గారు, మీకు తల్లిదండ్రులున్నారా? లేరు, చనిపోయారు. ఎలా చనిపోయారు? అది చెప్పండి. అది చెప్పండి, ఎలా చనిపోయారు? ఎలా చనిపోయారు? ఆత్మహత్య చేసుకొని. ఆత్మహత్య ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? అబ్జెక్షన్ యువర్ ఆనర్. కేసుకి లాయర్ గారు అడిగే ప్రశ్నలకి సంబంధం లేకుండా ఉంది. ఉంది యువర్ ఆనర్. భార్గవి వాళ్ళ తల్లిదండ్రుల చరిత్రపైనే తన క్యారెక్టర్ డిపెండ్ అయ్యింది. అబ్జెక్షన్ ఓవర్ రూల్. యు కెన్ ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. చెప్పండి భార్గవి గారు, మీ తల్లిదండ్రులు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? మా అక్క కనిపించడం లేదని. కనిపించటం లేదనా? లేచిపోయిందనా? చెప్పండి, మీ అక్క లేచిపోయింది కదూ? పెళ్లి రోజు ఎవరితోనో లేచిపోయింది కదూ? చెప్పండి, లేచిపోయింది కదూ? చెప్పండి, మీ అక్క లేచిపోయింది కదూ? మీ అక్క లేచిపోయింది కదూ? చెప్పండి. లాయర్ గారు తికమక పెట్టి కేసును పక్కదోవ పట్టిస్తున్నారు యువర్ ఆనర్. నో యువర్ ఆనర్. భార్గవి వాళ్ళ అక్క గాయత్రి తను ప్రేమించిన వాడితో లేచిపోయింది. తన తల్లిదండ్రుల చావుకి కారణమైంది. అటువంటి కుటుంబంలో పుట్టిన ఈ భార్గవికి నీతి నియమాలు ఎలా ఉంటాయి యువర్ ఆనర్?
ఇలాంటి స్త్రీ సమాజానికే కలంకం. అందుకే ఈవిని తీవ్రంగా శిక్షించి కన్న కూతురు కోసం తప్పించిపోతున్న మాతృమూర్తి శిరీషకు మున్నిని అప్పగించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను యువర్ ఆనర్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. పది మంది క్షేమం కోసం తన జీవితాన్ని పణంగా పెట్టిన భార్గవి కళంకిత. పుట్టిన నాటి నుంచి తల్లి ప్రేమేంటో తెలియక తల్లిడెళ్ళిపోయిన మున్నీకి తల్లి ప్రేమేమిటో రుచి చూపించి తన పేగు తెంచుకు పుట్టిన బిడ్డను సైతం దూరం చేసుకుని ఆ ప్రేమనంతా మున్నీకే పంచి ఇచ్చిన త్యాగమూర్తి భార్గవి వంచకురాలా? కడుపును పెట్టిన బిడ్డని అహంకారంతో వదిలేసి వెళ్లిపోయిన శిరీష మాతృమూర్త? కడుపును పెట్టిన బిడ్డని అహంకారంతో వదిలేసి వెళ్లిపోయిన శిరీష మాతృమూర్త? ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను ఏనాడూ పలకరించడానికి తీరికలేని శిరీష ప్రేమమూర్త? బాగుంది, చాలా బాగుంది యువర్ ఆనర్. అపవాదులు వేయటానికి కూడా హద్దులుంటాయి. ఈ ప్రపంచంలో అన్నిటికంటే తీయనిది అమ్మ అనే పిలుపు. బిడ్డకి జన్మనిచ్చిన తల్లికి ప్రతి కాన్పు ఓ పునర్జన్మ. అయినా తన ప్రాణాల్ని లెక్క చేయకుండా అదొక తీపి తలంపుగా భావించి బిడ్డకు జన్మనిస్తుంది తల్లి. బిడ్డ భూమి మీద పడకముందే తల్లి రొమ్మున పాలిస్తాడు ఆ భగవంతుడు. పుట్టిన బిడ్డను అక్కున చేర్చుకుని తన రొమ్ములపై బిడ్డలు తంతున్నా తన పాలన పట్టి మురిసిపోతుంది ఆ తల్లి. మాతృహృదయం అంటే అదీ యువర్ ఆనర్. అంతేకాని బిడ్డను కనిపడేసి విదేశాలకు వెళ్ళిపోయి ఇన్నేళ్ల తర్వాత తిరిగొచ్చి నా బిడ్డ నాకు కావాలంటున్న శిరీష ఒక తల్లేనా? ఆలనా పాలన అంటే కూడా ఏమిటో తెలియని ఆవిడది కూడా ఒక తల్లి మనసేనా? కడుపును పుట్టకపోయినా ప్రతి క్షణం కంటికి రెప్పలా మున్నీని చూసుకొని మున్నీ కంట్లో నలుసుపడితే తన కంట్లో పడినట్లుగా విలపించిన భార్గవి యువర్ ఆనర్ తల్లంటే కన్నతల్లి కాకపోయినా అనుక్షణం చిన్ని కృష్ణుడి కోసం పరితపించిన యశోదల పెంపుడు తల్లైన మున్నీపైనే తన పంచప్రాణాలను పెట్టుకుని బ్రతుకుతున్న ఈ భార్గవే మున్నీకి అసలైన తల్లి యువర్ ఆనర్. ఆ తల్లి కూతుల్ని విడదీయకండి. ఐ బెగ్ యువర్ ఆనర్, ఐ బెగ్ యువర్ ఆనర్. శిరీష గారు, మీరొచ్చి ఈ బోన్లో నిల్చోండి. మున్ని, నువ్వొచ్చి ఈ మధ్యలో నిల్చో అమ్మా. నీకేం భయం లేదు, వెళ్ళమ్మా. నీ పేరేంటమ్మా? ఇప్పుడు మీరే పిలిచారుగా. అయినా నీ నోటితో చెప్పాలమ్మా. మున్ని. ఏం చదువుతున్నావమ్మా? 4th క్లాస్ తాతయ్య. వెరీ గుడ్. చూడమ్మా, ఈవిడ మీ కన్న తల్లి శిరీష. నువ్వే కావాలంటుంది. అటు నిన్ను పెంచిన తల్లి భార్గవి. నువ్వు లేకుండా ఉండలేనంటుంది. అక్కడ కూర్చున్నది నీ కన్న తండ్రి అవినాష్. నువ్వే తనకి పంచప్రాణాలు అంటున్నాడు. చెప్పమ్మా, నీకెవరు కావాలి?
నువ్వెవరి దగ్గర ఉంటావు? చెప్పమ్మా, నీకేం భయం లేదు, నిన్నెవరూ ఏమీ అనరు. నీకు ఎవరు కావాలో చెప్పు. అది అది చెప్పమ్మా.